డీటెయిల్స్ చూద్దాం. టార్గెట్ క్లీన్ స్వీప్, ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలి. ఇది లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ వ్యూహం. 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించిన హస్తం పార్టీ తెలంగాణ నుంచి సోనియాను పోటీ చేయించాలని పీఎస్సీ సమావేశంలో తీర్మానించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మంచి ఉత్సాహం మీద ఉంది. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతోంది. అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారి నిర్వహించిన పీఎస్సీ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలని కాంగ్రెస్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. 1980లో మెదక్ నుంచి ఇందిరాగాంధీ పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ ఇచ్చింది కాబట్టి సోనియా తెలంగాణ నుంచి పోటీ చేయాలని, ఇక్కడి నుంచి టికెట్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాశారు హస్తం నేతలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినందుకు మరి ఇలా మా యునానిమస్గా తీర్మానం చేసి శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణలో లోక్సభలో పోటీ చేయాలని యునానిమస్ తీర్మానం చేసి ఈ యొక్క ఉత్తరం కూడా రాసి అక్కడ హైకమాండ్ ఖర్గే గారితో రిక్వెస్ట్తో సహా సోనియా గాంధీకి రిక్వెస్ట్ చేయబోతున్నాం. ఇక తెలంగాణలో ఎక్కువ లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. కుదిరితే క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి చేవెళ్ల, మహబూబ్ నగర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గ బాధ్యతలిచ్చారు. పొంగులేటికి ఖమ్మం, ఉత్తమ్ కుమార్ రెడ్డికి నల్గొండ, పొన్నం ప్రభాకర్కు కరీంనగర్ బాధ్యతలు అప్పగిస్తూ పీఎస్సీలో నిర్ణయం తీసుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి భువనగిరి, కొండా సురేఖకు వరంగల్, జూపల్లి కృష్ణారావుకు నాగర్ కర్నూలు నియోజకవర్గాల బాధ్యతను అప్పగించారు. సంక్రాంతి తర్వాతే ఎంపీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు పీఎస్సీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేసిన అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాల్సిందేనన్నారు. మన ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అనేది కాదు, మనం బీఫామ్ ఇచ్చిన నాయకుడి ద్వారానే పథకాలు అందాలని సూచించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, 6 గ్యారంటీల అమలుపై ఈ సమావేశంలో చర్చించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేసి చూపిస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు.